కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అటర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో చేసిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇక ఆయన ఏమన్నారంటే, కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకే, వైఎస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్టుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయలు సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజల కోసం ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండా 3 రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగిత జ్ఞానం కూడా లేదని అర్థమవుతుంది. వైఎస్ జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు, చేయూత, ఆసరా, డోక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు, ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలో ఏకంగా రూపాయలు 1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి 3 నెలల్లో కరోనా ఉంది. అంతకుముందు 2 నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన 7 నెలల్లో జగన్ గారు ప్రజలు ఎంతో మేలు చేశారు. మహిళలకు డోక్రా రుణమాఫీ, పెన్షన్ పెంచారు. చేయూత, అమ్మఒడి, ఇలా అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏ చేశారని వారు గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలో 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ తెచ్చారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తయినా డిఎస్సిని పూర్తి చేయలేకపోయారు అంటూ ఆయన ధ్వజమెత్తారు.